కళ్ళలో నా ఉందే ఓ కావ్యం, నీ నడుములో నా ఉందే ఓ నాట్యం, నీ చుట్టూ ఉందే నా ప్రపంచం. జంతర మంతరు జాదూ చేసి మననే దూసి లాగే లాగే ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే లాగే 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 నన్ను లాగే నీ వైపే. జీన్స్ వర్షన్ 2.0 కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం, అక్షరాల 36 లక్షలు. మీరు మేము కలిసి ఎంజాయ్ చేసే ఈ ఆటలో ఎంటర్టైన్మెంట్ ని రెట్టింపు చేయడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు ఒక అందమైన జంట. ఒకళ్ళు పాడేవాళ్ళు, ఒకళ్ళు మాట్లాడేవాళ్ళు. కృష్ణ చైతన్య అండ్ మృదుల. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టవే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. మీరిద్దరూ ఇంత సింక్ లో డాన్స్ చేయడం అంటే, మొన్న ఒక సంగీత్ జరిగింది, దానికి ఇది ప్రాక్టీస్ చేసాం, అందుకే ఇది వాడేసా. మృదుల చేస్తుంది ఓకే, నువ్వు కూడా చేయడం ఏంటి కేసి? మన మొత్తం ఎపిసోడ్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకో తెలుసా, మేము మొత్తం నీ డాన్స్ మీదే బ్యాంక్ చేసుకున్నాం. నువ్వు డాన్స్ చేస్తే ఎట్లా? ఇప్పుడు మాకు ప్రాబ్లం కదా అది. డోంట్ వరీ, ఈ ఎపిసోడ్ ని మొత్తం బ్యాంక్ చేయడానికి సుమ గారు పాటలు పాడతారు ఇవాళ. ఏంటి పిల్లలు రాలేదు? అంటే ఇంకా పుట్టలేదు కాబట్టి కమింగ్ అప్ వర్జన్ 3.0. ఇప్పుడు పెళ్ళైన తర్వాత పెళ్లి వరకేమో ఏమ్మా ఎప్పుడు పెళ్లి అడుగుతారు. ఆ తర్వాత ఏమో మన బంధువులు వాళ్ళు కనిపించినప్పుడు ఏమ్మా పిల్లలేంటి, ఏమన్నా విశేషమా? ఓకే, మీ ఫోటోస్ కొన్ని మాకు చిక్కాయి, అవేంటో చూద్దాం. దీని మీద స్టూడెంట్స్ కామెంట్స్ కూడా ఉంటాయి. మామోయ్ మామోయ్, మధ్యలో ఉన్నది మృదుల గారే. నిజంగా మృదుల, నువ్వు మేకప్ లేకుండా ఎంత అందంగా ఉన్నావు. వడాలనుకుంటున్నా మృదుల. కాదు, చిరోటీలు అమ్ముకో. చిరోటే చిరోటే చిరోటే. నేను చేసిన వంట మా ఆయన ఎలాగో తినట్లే, మీరైనా తినండి. నాకు బాదం మిల్క్ కాదు, నాకు మందు కావాలి అని అట్లా ఎక్స్ప్రెషన్ పెట్టాడు. ఈ ఫేస్ కి ఆ డైలాగ్ ఏమన్నా సెట్ అవుతుందా? నువ్వు ఫీల్ అవుతున్నావా కేసీ తాగట్లేదని? ఏం పెద్ద ఫీల్ అవ్వట్లేదు. కేసీ చూడు, తాగే మొగుడుంటే అదో ప్రాబ్లం, తాగని మొగుడున్నా అదో ప్రాబ్లం. ఇంట్లో ఎలాగో తిననివ్వదు, బయట కూడా ఇంతేనా? బాదం మిల్క్ అని చెప్పి ఖాళీ గ్లాస్ చేతిలో పెట్టింది భయ్యా. సుమక్కని తొక్కేసి తనకన్నా పెద్దగా అవ్వాలనుకుంటుంది. వెల్కమ్ టు జీన్స్ 2.0. దీని తర్వాత ఏం జరుగుతుందో తెలుసా మీకు? సుమ గారు ప్రొఫెషన్ మారిపోయి సింగింగ్ లోకి వస్తారనమాట. అప్పుడు మమ్మల్ని తొక్కేస్తారు. ఆవిడ ఎలాగో రిలాక్స్ అవ్వరు కాబట్టి ఒకటి కాకపోతే ఒకటి. నేను యాక్చువల్లీ చాలా కాలం నుంచి అనుకుంటూ ఉన్నాను, కానీ మళ్ళీ సింగర్స్ కి కాంపిటీషన్ అవ్వకూడదు అని రావట్లేదు. దేవుడా, కృష్ణ నన్ను తప్ప ఇంకెవరిని చూడకూడదు. కృష్ణ కాదు, నారాయణ. ఈ కృష్ణ. ఓహోహో, ఓకే ఓకే. పేరు కృష్ణుడే కానీ మనిషి రాముడు. పెళ్లి తర్వాత కేసీ గారికి మిగిలింది నామాలని సింబాలిక్ గా చూపిస్తుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద జీన్స్ లో 4 రౌండ్స్ ఉన్నాయి. సేమ్ టు సేమ్ సెలబ్రిటీ, బొమ్మరిల్లు, జాక్ పాట్. ఇదంతా ఆడితే 36 లక్షలు. మరి ముందుగా మీకు అడ్వాన్స్ ₹1,00,000 ఇస్తాను. జీన్స్ వర్షన్ 2.0 లో మన మొట్టమొదటి రౌండ్
సేమ్ టు సేమ్. ఈ రౌండ్ లో ఒకవైపు పేరెంట్స్ ఇంకోవైపు పిల్లలు ఉంటారు. మీరు మ్యాచ్ చేయాలి. కరెక్ట్ అయితే 25,000, రాంగ్ అయితే మీరు మాకు 25,000 ఇవ్వాలి. అండ్ స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, కమ్ ఆన్ పేరెంట్స్. పిల్లలు వచ్చేయండి. మీరు ABCD లో నుంచి ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేయండి. బి ఓకేనా? ఓకే, నీ ఇష్టం. బి. పేరెంట్ బి. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6, నంబర్ 3 ఒకసారి. నంబర్ 3. ఒక్కసారి నువ్వు బయట కూడా చూడు, ఓన్లీ అందులో చూడొద్దు. లేదు లేదు, మనం మోసపోయే అవకాశం ఉంటుంది. 6. నాకు ఎందుకో 6 అనిపిస్తోంది. 6 3. చైల్డ్ 3 అండ్ పేరెంట్ బి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి. కృష్ణ చైతన్య, ఈసారి ర్యాపిడ్ ఫైర్ స్టూడెంట్స్ నీకోసమే ప్రిపేర్ చేసి పంపించారు. నేను అడుగుతున్నాను వాళ్ళ తరపు నుంచి. క్వశ్చన్ నెంబర్ 1, మీ ఆవిడ యాంకరింగ్ బాగోదా? మీ ఆవిడ బాగోదా? మా ఆవిడ యాంకరింగ్ కన్నా మా ఆవిడే బాగుంటుంది. బ్రేకింగ్ న్యూస్, కృష్ణ చైతన్య వాళ్ళ ఆవిడ యాంకరింగ్ బాగోదు అని జీన్స్ ప్రోగ్రామ్ లో చెప్పాడు. ఇండస్ట్రీలో నన్ను మించిన సింగర్ లేరు, నేనే నంబర్ 1 సింగర్. నేనే నంబర్ 1 సింగర్ ని. బ్రేకింగ్ న్యూస్, సింగర్స్ ఎవరు నాకు పోటీ రారు, నేనే నంబర్ 1 సింగర్ ని అని బల్లగుద్ది మరీ చెప్పినటువంటి కేసీ. ఒకసారి బల్లగుద్దవా? ఇప్పుడు మృదులను ఎత్తుకుంటారా హత్తుకుంటారా? హత్తుకోవడమే చాలా మంచిది. ఎత్తుకో, డాక్టర్లు వద్దన్నారు. నువ్వు అసలే ఉట్టి మనిషివి కూడా కాదు. భార్య కాబట్టి ఆ డీసెన్సీ మెయింటైన్ చేసేవులే, ఇంకొకళ్ళు అయ్యి ఉంటేనా. ఇంట్లో మీ ఆవిడ మిమ్మల్ని గుడ్లతో కొడుతుందా లేక టమాటోలతో కొడుతుందా? ఇంట్లో గుడ్లు నాట్ అలౌడ్, సో టమాటాలే. బ్రేకింగ్ న్యూస్, గుండెలు పగిలిపోయే నిజాన్ని చెప్పినటువంటి కేసీ. నేను బయట ఎంత పెద్ద సింగర్ నైనా ఇంట్లో మాత్రం మా ఆవిడ నన్ను టొమాటోలతో కొడుతుంది. ఒంటరిగా ఎలా ఉండడం ఇష్టం? స్కర్ట్లోనా నైటీలోనా? క్వశ్చన్ ఈయనకు అసహ్యంగా. ఏంటది? కట్టు నేనేంటి దరిద్రంగా. సో ఈ క్వశ్చన్ ని మనం క్యాన్సిల్ చేద్దామా? Obviously. ఓకే, క్యాన్సిల్ చేసేద్దాము. దానికి కూడా బ్రేకింగ్ న్యూస్, స్కర్టా నైటియా అనే దాని మీద ఎటువంటి కామెంట్స్ పాస్ చేయని కేసీ. ఒక అమ్మాయి లాగా పాట పాడతారా, మృదుల లాగా పాట పాడతారా? అంటే మృదుల అమ్మాయి కాదన్నట్టు ఉద్దేశం ఏమిటి? అర్థం కాదు. ఇప్పుడు ఎలా పాడతారు? ఎలా పాడినా అమ్మాయి వాయిస్ వచ్చేది అక్కడ. అయితే పాడు. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. బ్రేకింగ్ న్యూస్, నాకు అబ్బాయిల వాయిస్ లో పాడడం కన్నా అమ్మాయిల వాయిస్ లో పాడడమే ఇష్టం అని ఒప్పుకున్న కేసీ. ఓకే, మీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. నెక్స్ట్ ఫైర్ రెడీగా ఉన్నారు ఇక్కడ. ACD. ఏ చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3,
చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6, నెంబర్ వీడే. చైల్డ్ 2. ఎస్. ఓకే, చైల్డ్ 2 అండ్ పేరెంట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. జింగిడి 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 జింగిడి. ఓకే, సో ఒక మ్యాచ్ కరెక్ట్ అయింది, అందుకనే మీకు ర్యాపిడ్ ఫైర్ లేదు. ఓకే, సియా డియా? డి 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 డి. చైల్డ్ 1, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. 5 అనుకుంటున్నాను నేను. ఎస్, 5. 5. రీచ్ చేయనా? ఎస్. ఓకే, చైల్డ్ 5 అండ్ పేరెంట్ డి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నారు. అవునా కదా రివీల్ చేసేద్దాం ఇప్పుడు. అమ్మడో లెట్స్ డు కుమ్ముడో. ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలింది. సి. చైల్డ్ 1, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 6, 1 చైల్డ్ 1. ముక్కు సేమ్ ఉంది చూడు. యా మ్యాచ్ నెంబర్ 1. పేరెంట్ సి అండ్ చైల్డ్ 1 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. ఒక్క మ్యాచ్ మాత్రం రాంగ్ అయింది కదా. కదా, పిలుద్దాం. ఆవిడ రండి, ఈసారి చెప్పండి ఎవరు. నంబర్ 6. ఏమండి మీ పిల్ల దగ్గర వెళ్ళి నిలబడండి. పిల్లో, బాబో, పాపో. నో, ఈ మ్యాచ్ మీరు రాంగ్ గా ఫస్ట్ చేసి తర్వాత మీరు కరెక్ట్ చేసినందుకు మీకు ఒక పనిష్మెంట్ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు కూడా మీరు రాంగ్ చేస్తుంటే ర్యాపిడ్ ఫైర్ ఉండేది. ఆల్రెడీ అడిగారు ర్యాపిడ్ ఫైర్, అది కాదా పనిష్మెంట్? అది కృష్ణ చైతన్యకి, నీకు. నేనేం చేయలేదు కదా తప్పు. నువ్వు ఇప్పుడు కరెక్ట్ మ్యాచ్ చేయడమే తప్పు. ఇప్పుడు రాంగ్ మ్యాచ్ చేయాల్సిన టైంలో నువ్వు కరెక్ట్ మ్యాచ్ చేసావు. బాయ్స్ గివ్ మీ. మీరు ఈ రెండిట్లో దేన్ని వదిలేస్తారు? టీనా లేదా కృష్ణ చైతన్యనా? చాలా అసహ్యంగా ఉంటుంది మళ్ళీ టీ కోసం మొగుడిని వదిలేస్తే. సో టీనే వదిలేస్తారు, ఎందుకంటే చైతన్యం ఆల్రెడీ ఛాయ్ ఉంది కాబట్టి అట్లా మేనేజ్ అయిపోతాను నేను. బ్రేకింగ్ న్యూస్, కృష్ణ చైతన్య కోసం టీని సైతం వదిలేయడానికి సిద్ధపడినటువంటి మృదుల. ఎంత అన్యోన్య దాంపత్యం చూసారా? మీ ఆయనతో మాస్ సాంగ్ చేస్తారా, రొమాంటిక్ సాంగ్ చేస్తారా? నేను మాస్ సాంగే చేస్తా, ఎందుకంటే నాకు రొమాంటిక్ రాదు డాన్స్ అంత కరెక్ట్ గా, అందుకే నేను మాస్ డాన్స్ చేస్తా. ఆయనకి వస్తే చాలు రొమాంటిక్ డాన్స్. రండి. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం.
నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల కాదు పాపం కేసీ 2 స్టెప్పులు నేర్చుకుందాం అనుకునే లోపల పాట అయిపోయింది. ఎంత ట్రై చేసావు నేను చూస్తున్నాను నిజంగా. కానీ ఎప్పుడైతే ఇట్లా అనిందో నువ్వు పక్క నుండి ఇట్లా అందామనే లోపల ఇట్లా అనేసింది. కేసీ ఇంట్లో ఓవర్ యాక్షన్ చేస్తాడా లేదా బయట కూడా ఓవర్ యాక్షన్ చేస్తాడా? యాక్షనే తక్కువ, ఓవర్ యాక్షన్ కి ఆస్కారం ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్, కేసీకి యాక్షనే రాదు అని చెప్పిన వాళ్ళ భార్య మృదుల. యాంకరింగ్ కంటిన్యూ చేస్తే సుమని తొక్కేస్తారా లేదా సుమని ఇండస్ట్రీలో కనిపించకుండా చేస్తారా? ఇండస్ట్రీలో లేకుండా చెయ్యము. డైలీ సీరియల్ వద్దు, రెండే అడిగాం మేము. తొక్కేస్తారా ఇండస్ట్రీలో కనిపించకుండా కొన్ని చేస్తారా? రోజులైతే మీరే కనపడరు కదా. ఎందుకు నీకు సైట్ వస్తుందా? అలా కాదు, అంటే కొన్ని రోజుల తర్వాత మీరే క్విట్ చేసేస్తారు కదా, అప్పుడు మాకు అవకాశం వస్తుంది. బ్రేకింగ్ న్యూస్, సుమ ఎలాగైనా తనకి తానే క్విట్ అయిపోవాలి అనుకుంటున్న మృదుల. పెళ్లి చేసుకొని తప్పు చేశారా, కేసీని చేసుకొని తప్పు చేశారా? భయ్యా ఇది క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఒకసారి తర్వాత కలవండి. చిరంజీవి గారి డైలాగ్ చెప్తారా, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చెప్తారా? పవన్ కళ్యాణ్ స్టైల్. అబ్బాబాబా ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తారా లేకపోతే ఇప్పుడే ఇలా చెప్తున్నారా? అబ్బాబాబా సుమా గారు ఎప్పుడు రిటైర్ అవుతారు ఇప్పుడే రిటైర్ అవుతారా లేకపోతే ఇంకో 20 ఏళ్ళ తర్వాత రిటైర్ అవుతారో తెలీదు. ఈ డైలాగుల్లో కూడా నా రిటైర్మెంట్ వచ్చిందంటే ఎక్కడో ఉంది ఇది. కేసీ మీకు మందు తాగుతూ దొరికిపోయాడా, పెళ్లి చేసుకుని దొరికిపోయాడా? పెళ్లి చేసుకుని దొరికిపోయాడు. బ్రేకింగ్ న్యూస్, కేసీ నాకు పెళ్లి చేసుకుని దొరికిపోయాడు అని ఒప్పుకున్న మృదుల. కేసీ సాంగ్ వింటే ఉన్న మతి పోతుందా, లేని పిచ్చి వస్తుందా? మదిలో మెంటల్ వస్తుంది. బ్రేకింగ్ న్యూస్, కేసీ పాట వింటే నాకు మెంటల్ వస్తుంది అని ఒప్పుకున్న వాళ్ళ భార్య మృదుల. ఓకే, మీ క్వశ్చన్స్ కూడా అయిపోయాయి, మీ పని కూడా అయిపోయిందండి. బాయ్. మీ దగ్గర ఇప్పుడు ఉండే అమౌంట్ 1,50,000. జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ లో మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. సెలబ్రిటీ అండ్ సెలబ్రిటీ ఫ్యామిలీ మెంబర్ ని ఐడెంటిఫై చేసే రౌండ్. కరెక్ట్ అయితే మీకు 50,000, రాంగ్ అయితే మీరు మాకు 25,000 ఇచ్చుకోవాలి. అండ్ రాంగ్ అయినప్పుడు పనిష్మెంట్లు కూడా ఉంటాయి. 3 వరుసగా మీరు కరెక్ట్ చెప్పినట్టయితే మీకు అదనంగా ఇంకో 50,000 ఇస్తాం. ఓకే, ఫస్ట్ సెలబ్రిటీ. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరో చైల్డ్హుడ్ ఫోటో. ఆప్షన్ ఏ శింబు, బి జై, సి అజిత్ అండ్ డి జయం రవి. డి కాదా? డి అసలు కాదు. మరి ఎవరి మీద అనుమానం ఉంది మీకు? నాకు అనుమానం ఉంది అజిత్ అండ్ శింబు. ఏయా సియా? మీకేమనిపిస్తుంది సుమా గారు? నాకు మీరు త్వరగా చెప్పాలనిపిస్తుంది. ఓకే, ఎవరో చెప్పండి. ఓకే, అజిత్. ఓకే, ఆప్షన్ సి అజిత్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. मेरा మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. ఈజ్ అజిత్ అండ్ దట్ వాజ్ అ గుడ్ డిసిషన్ కేసీ. అవును, చాలా కన్ఫ్యూజింగ్ గానే ఉండింది. సో మీకు 50,000 తీసుకోండి. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక సెలబ్రిటీ సిస్టర్. ఆప్షన్ ఏ సోను సూద్, బి వివేక్ ఒబెరాయ్, సి సైఫ్ అలీ ఖాన్, అర్జున్ రాంపాల్,
ఏ ఆర్ బి? ఏ బి రెండు పక్క పక్కన పెట్టండి. ఏ బియా? బి కదా, అంతేలే బి. వాళ్ళని నమ్మొద్దు, ఎందుకంటే వాళ్ళు బి చెప్తున్నారంటే మీకు పనిష్మెంట్ రావాలని చెప్తున్నారు వాళ్ళు. లేదు, వివేక్ ఓబ్రాయ్. అయ్యా మీరు వాళ్ళని నమ్ముతున్నారా? మమ్మల్ని మేము నమ్ముకుంటున్నాం. నిజంగా? లేదు, బిఏ. బి. ఓకే, మరి ఏం చేయలేము. ఫైనల్. బాగా చూసారా? బాగా చూసాం. ఓకే, బి అవునా కాదా చూద్దాం. దీన్ని బట్టి ఏం అర్థమైంది? సుమ గారిని నమ్మద్దని అర్థం. నేనేం చెప్పా, బాగా ఆలోచించు అన్నాను అంతే. మూడోది కూడా కరెక్ట్ చెప్తే మీకు అదనంగా 50,000 ఇస్తాము. ఇప్పుడైతే ఈ 50 ఇస్తున్నాము, తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ సెలబ్రిటీ. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరో మదర్. ఆప్షన్ ఏ శ్రీనివాసరెడ్డి, బి శివబాలాజీ, సి నిఖిల్ అండ్ డి నవదీప్. నాకు బి అండ్ సి కావాలి. బి అండ్ సి పక్క పక్కన పెట్టండి. జనరల్ గా నిఖిల్ వాళ్ళ మదరే సోషలైజింగ్ ఎక్కువ ఫంక్షన్స్ కి వస్తూ ఉంటారు. అలాంటి టైంలో తీసిన ఫోటో ఏమో అది, అందుకే తనే అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ సి. యా, సి. మరి చూద్దాం ఇప్పుడు ఇది కరెక్టా కాదా. ఓకే, మీరు మూడో క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పినందుకు 50,000 అండ్ బోనస్ 50,000 గెలుచుకుంటున్న పార్టిసిపెంట్స్ మీరే. 3 కరెక్ట్ చెప్పినందుకు 50,000. మీకు ఈ విషయాలన్నీ చెప్పాను కానీ ఇంకొక విషయం చెప్పలేదు. 3 కరెక్ట్ గా చెప్పినా కూడా డబ్బులతో పాటు మళ్ళీ దీనికి ఏదో విరుగుడు ఉంటుంది. లేదు, విరుగుడు ఏముండదు. ఏముండదు, పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది పనిష్మెంట్? అసలు ఏ లెక్క ఇది? అది మా తిక్క లెక్క. మీకు సాగర సంగమం సినిమాలో శైలజ గారి డాన్స్ గురించి కమల్ హాసన్ గారు క్లాస్ తీసుకునే సీన్ గుర్తుంది కదా? అవును. మీరే ఆ కమల్ హాసన్, మీరే ఆ శైలజ. మీరు యాక్చువల్లీ డాన్స్ చేసేశారు, మీ గురించి పేపర్ లో వచ్చేసింది. దాని మీద స్పందించడానికి వచ్చిన కమల్ హాసన్ గారు ఈయన. అండ్ ఈయన చేసి చూపిస్తారు కథకళి. ఇప్పుడు నేను చేయాలా? కూచిపూడి. రండి. దిస్ ఇస్ మెగాస్టార్. చంద్రకళాధర సహృదయ. దిస్ ఇస్ నాగార్జున. చంద్రకళాధర సహృదయ, చంద్రకళాధర సహృదయ. దిస్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్. పంచభూతములు ముఖ పంచకమై. సూపర్ స్టార్ కృష్ణ. చాలా ఇంకేమైనా కావాలా? కావాలి, బ్రహ్మానందం. పంచభూతములు ముఖ పంచకమై, 6 ఋతువులు ఆహార్యములై, ప్రకృతి పార్వతి నీతో నడచిన. థ్యాంక్ యూ. బాగా మౌల్డ్ చేసుకున్నావు కేసి. మంచి థాట్ ఇది, చాలా బాగుంది. మీ దగ్గర ఉండే అమౌంట్ 3,50,000. జీన్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్.
ఒక పెద్ద ఫ్యామిలీలో నుంచి ఇద్దరు నిలబెట్టి వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటో అడుగుతాము. సో మీరు కొంచెం రివైజ్ చేసుకొని రండి. బాబాయిలు, అత్తలు, మామలు ఒక జనరేషన్ పైన ఎలా అవుతారు అనేది. వీళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, వీళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ. సో నీకే బాగా తెలిసి ఉండొచ్చు. కనుక్కొని వచ్చి ఎట్లా మనకి వేలు విడిచి కాలు విడిచి బాగా అవుతాడు. ఈ విడవడం ఒకటే నాకు సరిగ్గా అర్థం కాదు. సో అది కాస్త మీకు కొంచెం హెల్ప్ చేస్తే కనుక్కొని వచ్చేస్తే సరిపోద్ది. రండి. ఓరుగల్లు నుంచి చక్కిలం ఫ్యామిలీ వచ్చారు. ఇవాళ బొమ్మరిల్లు రౌండ్ కి కలుద్దాం. హాయ్. ఓకే చెప్పండి. చకిలం వారి ఫ్యామిలీ అండి మాది వరంగల్. నా పేరు చంద్రశేఖర్. మా తాతగారు చకిలం నాగలింగం, మా నానమ్మ అన్నమ్మ గారుల నలుగురు సంతానమైనటువంటి మొదటి వారు మా నాన్నగారు కీర్తిశేషులు పుల్లయ్య గారు. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుందాము. ఈ మగాళ్ళు అస్సలు మారరు అని ఆడవాళ్ళు ఎలాంటి సందర్భాల్లో అనుకుంటారు? ఇది సరదాగా కాసేపు అన్నమాట. మనం ఏదైనా పని చెప్పినప్పుడు ఈ చెవితో ఇది, ఈ చెవితో వదిలేసినప్పుడు. ఈ అమ్మాయి అప్పుడే ఏం పనులు చెప్తుందో ఏమిటో, ఇంకా పెళ్లి కూడా కాలేదు. కాలేజ్ లో గర్ల్స్ ఉంటారు కదా, ఆ ఏరియాలో బాయ్స్ బైక్స్ మీద ఆ జీరో కట్స్ కొట్టినప్పుడు గర్ల్స్ అనుకుంటారు అనమాట, బా వీళ్ళు మారర్రా, వీడి షో వీడి కథలు ఇక మారర్రా వీళ్ళు అనుకుంటారు. మీ వాడు కటింగ్ కొడుతున్నట్టున్నాడు ఎక్కడో బైక్ వేసుకొని. వాళ్ళ అమ్మా నాన్న ఒక లుక్ వేసి ఉంచండి. వేరే అమ్మాయిని చూడనని ప్రామిస్ చేసి పక్కింటి అమ్మాయికి లైన్ వేసినప్పుడు వీళ్ళు మారరనిపిస్తుంది. అందుకే పక్కన ఇల్లు లేకుండా మనం వెళ్ళి ఉండాలి. మీరేమైనా చెప్తారా స్టూడెంట్స్? హనీమూన్ కని చెప్పి పుష్కరాలకు తీసుకెళ్ళినప్పుడు. అదైతే జరిగేటువంటి సమస్య లేదు. అక్కని పెళ్లి చేసుకొని చెల్లికి సైట్ వేసినప్పుడు. వైఫ్ పక్కన పడుకొని వేరే అమ్మాయి పేరు కలవరించినప్పుడు నిద్రలో. అమంగళం అప్రతిహతమదు గాక. పాపులేషన్ పెరిగినప్పుడు ఈ మొగాలు మారరా అని. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నటిట్లో ముంచేసి పోతారే, వీడు కూడా ఇంతే. నమ్మొద్దు ఆడాలలోని ప్రేమలని, నమ్మిన వారికి చూపిస్తుంది నరకాన్ని. ఏందిరో ఈ మగాళ్లలో అంత ఇర్రయిగిపోయే గొప్ప, ఎప్పుడు మా ఆడవాళ్ల పోకడాలు చూసి ఏడవడం తప్ప. ఏందిరవరి బామ్మర్ది తిక్కరు నీ అక్క, ఏగలేను నీ అక్కతో ఇక ఆడలేను తైతక్క. మంచి మగాడి పాట ఒకటి దొరకట్లేదు నాకు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, నిద్ర లేపింది పురుష ప్రపంచం. పురుష ప్రపంచం ఆడవాళ్ళని నిద్ర లేపిందా? ఎలావమ్మా, నిన్న మీ అమ్మాయి రోజు నిద్ర లేపుతూ ఉంటుంది, తర్వాత మీ ఆవిడ వచ్చి నిద్ర లేపాలి. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు అక్షయ అండ్ కౌశిక్ ని పిలుద్దాము. సరే, మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటో మనం ఇప్పుడు కేసీ అంకుల్ అండ్ మృదుల ఆంటీని అడుగుదాం. ఓకే, లెట్స్ వెల్కమ్ అంకుల్ అండ్ ఆంటీ. ఓకే, ఈ ఫ్యామిలీ మొత్తం వరంగల్ నుంచి వచ్చారు. వీళ్ళ నుంచి ఒక ఇద్దరిని అక్కడ నిలబెట్టాము. వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, ఎలా అయ్యారో మీరు చెప్పాలి. అండ్ అవును కాదు చెప్పడానికి నేను 10,000 తీసుకుంటూ ఉంటాను. అండ్ మీరు కరెక్ట్ గా చెప్పేస్తే మీకు 5 లక్షలు ఇస్తాం. పాప పేరు అక్షయ, బాబు పేరు కౌశిక్. ఇంటి పేరు చక్కిలం. వాళ్ళిద్దరు ఇంటి పేరు ఒకటేనా? అవును, మేము అవుట్ ఆఫ్ మ్యారేజ్ వచ్చిన రిలేషన్షిప్స్ ఏం పెట్టాం. సో ఇప్పుడు ఒకవేళ మీ ఫ్యామిలీ తీసుకున్నాం అనుకో, ఓన్లీ మీ ఫ్యామిలీ వరకే తీసుకుంటాం, అంతేగాని ఇప్పుడు మీరు మృదుల మ్యారేజ్ చేసుకున్నారు, మృదుల వాళ్ళు మీకు రిలేటెడ్ అవుతారు కానీ నాట్ DNA కనెక్టెడ్ కదా. సో అలా పెట్టాం. వీళ్ళందరూ ఒకటే లింక్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏంటి? డెఫినెట్లీ అక్క తమ్ముడు అనుకుంటున్నా నేను. ఒక 10,000 ఇస్తే నేను చెప్పేస్తాను. ప్రతిసారి మీరు ఇలా 10,000 ఇచ్చుకొని అడగాల్సిందే నన్ను. ఓకే, ఒక్క ఆగు, ఏం చేస్తున్నావు? వెయిట్, ఏం కంట్రోల్లో పెట్టింది నేను.
ఆల్మోస్ట్ నీతో రిమోట్ తో ఆపరేట్ చేసినట్టే ఉంది. డెఫినెట్ గా కజిన్స్ బట్ ఓన్ అంటున్నావు నువ్వు. కజిన్స్ అనే మాట మనకు లేదు ఇక్కడ. ఇప్పుడు నేను ఒకవేళ ఇద్దరు అబ్బాయిలు నిలబెట్టాను అనుకో, వాళ్ళు అన్నా తమ్ముళ్ళు అవుతారనో లేదా బావా బామ్మర్ది అవుతారనో చెప్పాలి కదా. అలా వీళ్ళిద్దరు ఏమవుతారో చెప్పండి ఫస్ట్. అక్క తమ్ముడు. అక్క తమ్ముడు. అయితే 10,000 ఇవ్వండి. అవునో కాదో చెప్తాను, దాని తర్వాత మీరు ఎలా అవుతారో చెప్పొచ్చు. ఓకే. వీళ్ళు అక్క తమ్ముడు అవ్వరు. వదిన మరిది. ఒక్క నిమిషం, అది వదినా మరిది 10,000 అంటే ఇంక ఇప్పుడు వాట్ ఆర్ అదర్ రిలేషన్స్ ఒకసారి అనుకుందాం మనం. అక్క తమ్ముడు కానప్పుడు బావ మరదలు కూడా అవ్వచ్చు. అదే వదిన మరిది, పెద్ద కాబట్టి వదిన అవుతుంది. ఎందుకు చిన్న కూడా కావచ్చు, పెద్ద కూడా అవ్వచ్చు కదా. అప్పుడే దాన్నే వదిన అంటారు. వదిన మరిది అవుతారు. అవుతారు అనే ఒక ఘట్టం వరకు వచ్చారు. ఇప్పుడు ఎలా అవుతారో చెప్పాలి. అంటే మీరు ఈ వరుసలో చెప్పుకుంటూ వెళ్ళండి. వీళ్ళు వదిన మరిది డైరెక్ట్ అవ్వరు కాబట్టి నేను అడుగుతున్నాను. సో జనరేషన్స్ కొంచెం పైకి వెళ్ళి ఆలోచించి లింక్ కలపాలి మీరు. డెఫినెట్ గా వాళ్ళ అమ్మ గాని వాళ్ళ నాన్న గాని వీళ్ళకి బ్రదర్ సిస్టర్ అవుతారు, వీళ్ళ అమ్మకి కానీ నాన్నకి. అయితే చెప్పండి ఎలా అవుతారు. అంటే మీరు ఒక ఇటువైపు నుంచి రండి. కౌశిక్ వాళ్ళ అమ్మనా నాన్ననా? నాన్న. ఓకే, కౌశిక్ వాళ్ళ నాన్నగారి అక్కగారి కూతురు. ఓకే, 10,000. కౌశిక్ వాళ్ళ నాన్నగారి అక్కగారి కూతురా? కాదు. మేము డైరెక్ట్ గా అలా అయినట్టయితే అడిగేవాళ్ళమే కాదు, ఇంకో జనరేషన్ పైకి వెళ్ళాలి కాబట్టే అడిగాము. ఇంకో జనరేషన్ పైకి వెళ్ళాలా? కౌశిక్ వాళ్ళ తాతగారు అంటే కౌశిక్ వాళ్ళ అమ్మగారి నాన్నగారా, నాన్నగారు. ఓకే. అండ్ కౌశిక్ వాళ్ళ తాతగారి సిస్టర్ కి మనవరాలు అంటే కూతురా కొడుకు కూతురా? ఎన్ని ఉన్నాయో చూసావా నాయన వెలవరి. ఇది ఆల్మోస్ట్ ఎగ్జామ్ నీతో నేను రాయించినట్టు, నువ్వు సొంతంగా రాసినట్టు కాదు ఈ రౌండ్. ఈ రౌండ్ వెదవది నా ప్రాణం మీదకి వస్తూ ఉంటుంది. నాకు తెలిసి కొడుకు కూతురు. కౌశిక్ వాళ్ళ నాన్నగారి అక్కగారి కొడుకు కూతురా? నాకేంటి అన్నట్టు చేతులు పెడుతుంది అప్పటి నుంచి. కాదు. కొడుకు కూతురు కాదు, ఇంకేదైనా చెప్పు. ఏదైనా చెప్పని తన్ను అంటావే, నువ్వేదో చెప్పచ్చుగా. అంత ఆలోచించలేను, బ్రెయిన్ వేస్ట్ అయిపోతుంది. నీకు ఒక చిన్న హింట్ ఇస్తాను. ప్లీజ్. నువ్వు ఇందాక చెప్పిన దాంట్లో హాఫ్ కరెక్టా? అయితే నాన్నగారు అక్కగారి కూతురు. కౌశిక్ వాళ్ళ నాన్నగారి అక్కగారి కూతురు. కాదు. ఒక్కటే మిస్టేక్ చేసావు, మిగిలిందంతా కరెక్ట్ చెప్పు. కౌశిక్ వాళ్ళ నాన్నగారి చెల్లెలి గారి కూతురు. ఇది కాన్ఫిడెంట్. కౌశిక్ వాళ్ళ నాన్నగారి చెల్లెలి కూతురు. కాదు. చేతిలో డబ్బులు పోయనే. కౌశిక్ వాళ్ళ నాన్నగారి చెల్లెలి గారి కొడుకు కూతురు. కౌశిక్ వాళ్ళ నాన్నగారి చెల్లెలి గారి కొడుకు కూతురు. కాదు. కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. మార్చాల్సిన చోట మార్చకుండా, మార్చకూడని చోట మారుస్తున్నా. ఆలోచించబ్బా, డబ్బులు అయిపోతున్నాయి. కౌశిక్ వాళ్ళ నాన్నగారి అక్క చెప్పేసావు, చెల్లి చెప్పేసావు. ఇంకెవరు ఉంటారు నెక్స్ట్ ఆ రిలేషన్ లో? అక్కడ దాకా ఓకే, దాని నెక్స్ట్ ఏం చెప్పాను ప్లీజ్ నాకు గుర్తులేదు. అక్కడ కూడా నాట్ ఓకే.
తమ్ముడు గారి కూతురు ఆబ్వియస్లీ. కౌశిక్ వాళ్ళ నాన్నగారి తమ్ముడు గారి కూతురు అవ్వడంతో అక్షయ కౌశిక్ కి వదిన అయ్యిందా? చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. అక్షయ వాళ్ళ అమ్మగారు సునీత గారి నాన్నగారు వీరన్న గారి అన్నయ్య ఏమో సత్యనారాయణ గారి కొడుకేమో శ్రీనివాస్ గారి కొడుకేమో కౌశిక్. ఇది ఈవిడ లేదు సినిమాలో కానీ వచ్చింది ఇప్పుడు. ఇంత బాగా ఆడినందుకు మీకు ఒక పనిష్మెంట్ ఉంది మళ్ళీ. అదేంటంటే అవునన్నా కాదన్నా ఈ రౌండ్. మీ ఆన్సర్స్ ఒకవేళ గనక అవునైనట్టయితే మీరు కుక్కలాగా బౌబౌ అనాలి. ఒకవేళ మీ ఆన్సర్స్ అవును అయినట్టయితే మీరు చిన్న గాడిద కూత పెట్టాలి. నేను కాన్సన్ట్రేటెడ్ గా ఓన్లీ కేసీకి అడుగుతున్నాను, తర్వాత నిన్ను అడుగుతాను. ఓకే కేసీ క్వశ్చన్స్. సుమ డ్రెస్ బాగుందా? కళ్ళ పైన కనురెప్పలు ఉన్నాయా? నువ్వు ఇప్పుడు కుక్కలాగా అరుస్తున్నావా? మృదులకి మంచి మొగుడు దొరికాడా? ఇది కుక్క కోపం వచ్చినప్పుడు అడుస్తుంది. ఇప్పుడు మృదుల కేసీ ఈవెంట్లు ఎక్కువగా చేస్తాడా? ఇది ఎక్కిళ్ళు వస్తున్న గాడిద. కేసీ మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాడా? కేసీ ఫేస్ లో అసలు ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉండదు. కేసీ నిద్ర వస్తే నిద్రపోతాడు. బాగా ఎక్సైట్మెంట్ కి గురైంది అనుకుంటాను. కేసీ భోజనం చేశాక చెయ్యి కడుక్కుంటాడు. అఫ్ కోర్స్. చెప్పైతే భోజనం చేశాక ఎవరైనా చేయగలుగుతుంటారు. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. జీన్స్ వర్షన్ 2.0 లో మన ఆఖరి రౌండ్ జాక్పాట్ రౌండ్. చూద్దాం ఈ రౌండ్ ఎలా ఆడతారు. ఇప్పటి వరకు వచ్చిన డబ్బులు పట్టుకుని వెళ్తారా, ఇంకా ఎక్స్ట్రా డబ్బులు పట్టుకుని వెళ్తారా, లేకపోతే ఏమీ లేకుండా వెళ్తారా అనేది ఈ రౌండ్ తో తేలిపోద్ది మనకి. ఇక్కడ పేరెంట్స్ ఉంటారు, కర్టన్ వెనకాల పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి మీరు మ్యాచ్ చేసేసేయాలి అంతే. కరెక్ట్ మ్యాచ్ అయినట్టయితే మీరు జాక్ పాట్ కొట్టేసినట్టే. మీరు ఇలా చేయడానికి 3 ఆప్షన్స్ లో నుంచి ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఏ, ఇప్పుడు మీ దగ్గర ఉండే అమౌంట్ 7,70,000, అది డబుల్ అవుతుంది అంటే మీరు 15,40,000 గెలుచుకోవచ్చు. 90 సెకండ్స్ సెలెక్ట్ చేసుకుంటే మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది, మీరు 23,10,000 గెలుచుకోవచ్చు. 60 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ అమౌంట్ 4 టైమ్స్ పెరుగుతుంది, మీరు 30,80,000 సొంతం చేసుకోవచ్చు. సో మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి. 120, 90, 60. ఇంకో విషయం చెప్పేస్తాను, మీరు అలా నిలబెట్టిన తర్వాత బజర్ నొక్కొచ్చు. నేను ఎన్ని కరెక్ట్ పెట్టారో చెప్తాను కానీ ఏవి కరెక్టో చెప్పను. మీరు 2 కరెక్ట్ పెట్టారు లేదా 3 కరెక్ట్ పెట్టారు అని చెప్తాను, మీరే డిసైడ్ చేసుకొని అది ఇది మార్చి మళ్ళీ బజర్ నొక్కొచ్చు. ఇలా మీరు బజర్ లాస్ట్ 20 సెకండ్స్ లోపు వరకు ఎన్నిసార్లైనా ప్రెస్ చేయొచ్చు. లాస్ట్ 20 సెకండ్స్ అంటే మీరు తీసుకునే టైమర్ ని బట్టి. అయితే 120. ఓకే 120. ఇప్పుడు ఎవరు ఇక్కడ నించొని సలహాలు ఇస్తారు, ఎవరు వెళ్ళి పెట్టి బజర్ నొక్కుతారు? నేను సలహాలు ఇస్తా. నువ్వే కదా ఫాస్ట్ గా పరిగెడతానంటావు. మరి అబ్బా ఈ డ్రెస్సులు చెప్పులు కాదు, మామూలుగా నైటీలు స్కర్ట్లు వేసుకున్నప్పుడు అలా చేయొచ్చు. ఎంతైనా భార్యలే బాగా సలహాలు ఇస్తారంటావా? అవును. ఓకే, సో భర్తలు మీరు పరిగెత్తండి యాజ్ యూజువల్. భార్యలు సైలెంట్ గా నించొని ఇటు నుంచి అటు మార్చు, అటు నుంచి సిట్ పెట్టు అని చెప్తూ ఉంటారు. సరే మరి పేరెంట్స్ వచ్చేయండి. వీళ్ళు సొంతం అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఆ చెల్లెళ్ళు లేరు కానీ అదే ఏమో చెల్లెలు అయ్యి ఉండొచ్చు కూడా, ఆవిడ సోదరి మళ్ళీ అనమాట. అంతే అంతే. ఓకే, కర్టెన్ డౌన్. పిల్లలు వచ్చేయండి.
చేస్తా, నేనే చెప్తా నువ్వే చేయి. నాకు ఈ పోలికలు నువ్వే బాగా గుర్తుపడుతున్నావు. సారీ, ఒపీనియన్ చేంజ్. నువ్వు మృదుల దొరికిన వాళ్ళని దొరికినట్టు తీసుకొచ్చి ఇక్కడ వేసేయాలి. నేను కర్టెన్ అప్ వెళ్ళిన తర్వాత టైమర్ స్టార్ట్స్ నవ్వు అంటాను, అప్పటి వరకు పరిగెత్తకు, లేకపోతే కర్టెన్ కి తగిలి పడిపోతావు. ఆల్ ది బెస్ట్. 120 seconds. మీరు ఆడుతున్న అమౌంట్ 15,40,000. కర్టెన్ అప్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎక్కడో ఒకటి చోట పెట్టేసి బజర్ నొక్కు తొందరగా, 5గురిని పెట్టి. ఎక్కడైనా పెట్టే పర్లేదు. ఆయన వచ్చేసేలాగా ఉన్నాడు ఆయనే. వదిలే, రండి రండి. పెట్టారు, 2 మ్యాచ్లు మాత్రమే మిస్ మ్యాచ్ అయ్యాయి. అవునా? 3 కరెక్ట్ పెట్టారు. 3 దగ్గర పెట్టు. ఇప్పుడు బజర్ నొక్కు. ఇప్పుడు ఒకటే మ్యాచ్ కరెక్ట్. ఒక 2 మ్యాచెస్ ఇట్లా 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 అంటే కరెక్ట్ అయిపోద్ది అంతే. కొట్టేశారుగా జాక్ పాట్. సో మొత్తంగా మీరు 15,40,000 గెలుచుకున్నారు. కృష్ణ చైతన్య గారు మా కోసం ఒక్క పాట పాడరా? పాత పాట, కొత్త పాట, ఏదైనా పర్వాలేదు, మీ ఫేవరెట్ సాంగ్ అయినా పర్వాలా. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే, నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. సో వండర్ఫుల్ జోడీ, మంచి పాట, అక్కడ మంచి మాట. మంచి మాట మాత్రమే కాదు, మృదుల చక్కగా పాటలు కూడా పాడుతుంది, మంచిగా డాన్స్ కూడా చేస్తుంది. షీఈ్ అ వెరీ నైస్ ఎంటర్టైనర్, గుడ్ యాంకర్. సో ఈ రోజు వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు మీరు ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళల్లో ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఒక పాట వినిపిస్తారు. ఇప్పుడు మైక్ ఒకసారి వాళ్ళకి ఇస్తే. హలో, దిస్ ఇస్ ప్రజ్వల. హలో బోత్ ఆఫ్ యూ. ఐమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నాలోనే నువ్వు, నాతోనే నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు, నా పెదవి పైన నువ్వు, నా మెడవంపున నువ్వు, నా గుండె మీద నువ్వు, వల్లంతా నువ్వు, బుక్కల్లో నువ్వు, ముక్కల్లే నువ్వు, ముత్తేసే నువ్వు. లాస్ట్ పార్టిసిపెంట్. యా. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేజారెను నా మనసి, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితిని, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితిని, ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే. మా జీన్స్ వర్షన్ 2.0లో చాలా తక్కువ మంది జాక్ పాట్ గెలిచారు. మరి మీరు గెలిచారు, పట్టుకెళ్ళండి 100 నోట్లు. జాగ్రత్త, దొంగలున్నారు.
సో మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ జీన్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై.